ఎంతటి వ్యక్తివైనా, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని ఎద్దుకు వెళుతుంది. దేవుని ఎద్దుకు వెళ్ళిన తర్వాత ఆయన ఈ లోకంలో ఎవరైతే ఆ ప్రభువైన యేసుని హృదయమందు విశ్వాసం ఉంచి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధమైన మార్గంలో నీతిగా యథార్థంగా ఎవరైతే జీవించి ఈ జీవితాన్ని ముగిస్తారో వారు యుగ యుగాలు జీవించే మోక్షము అనగా దేవుడు ఉండేటువంటి రాజ్యములోనికి మనము చేరగలుగుతాం. ఒకవేళ ఈ శరీరంలో ప్రాణం ఉంటుండగా మనము అనగా మన జీవితంలో క్రీస్తును దేవుడిగా విశ్వసించకుండా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపానికి ప్రాయశ్చిత్తముగా క్రీస్తు చేసినటువంటి ఆ త్యాగమును మనం విశ్వసించకుండా చనిపోయినట్లయితే ఆ నరకమునుతో మనం తప్పించుకోలేం. కాబట్టి అందుకే ప్రభు చెప్పారు అనగా మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి నా గురించి ప్రకటించండి. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచగలుగుతారో వారందరూ కూడా అనగా నిత్య శిక్ష నుంచి నరకము నుంచి తప్పించబడతారు. నమ్మిన వాడు అనగా శిక్ష తప్పించుకుంటాడు, నమ్మని వాడు శిక్ష అనుభవించగలుగుతాడు. కాబట్టి ప్రభువైన యేసు నీ కొరకు నా కొరకు ఆయన లోకానికి వచ్చి మానవులను ప్రేమించి ఆయన చేసిన గొప్ప త్యాగము చాలా విలువైనది. దానికి మనం వెలకట్టలేము. ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన త్యాగము చాలా గొప్పది. నీ కొరకు సర్వ మానవాళి కొరకు, ఎందుకంటే సర్వ మానవాళిని సృష్టించిన సృష్టికర్త దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. మన పాపముల శిక్ష మన మీద వేయకుండా మన పాప శిక్షను, మన పాపపు యొక్క నిందను, మన పాపపు యొక్క అనగా ప్రతి భారమును కూడా ఆయన మీద వేసుకున్నాడండి. ఒక్కసారి ఆలోచించండి. ఎవరి భారాన్ని ఎవడు మోయడు, కానీ సర్వలోక మానవుల యొక్క పాపములన్నిటినీ కూడా మోసిన దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములో ఆయన ఉన్నాడు. సర్వ మానవాళి పాపములు మోసాడండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకములో ఉన్న మనుషులన్నీ పాపాలు ఎంత భారమైనవో ఒక్కసారి ఆలోచించండి. అందుకే చూడండి, కొంతమంది పాప భారాన్ని, ఈ మనశ్శాంతిని లేక ఆత్మహత్య చేసుకుని అది మొయ్యలేక, ఆ భారాన్ని భరించలేక, అవమానాలు భరించలేక, నిందలు భరించలేక, అప్పులు తీర్చలేక, అనగా కుటుంబంలో సమస్యలు అనగా పరిష్కరించుకోలేక, ఈ భారాలన్నీ మొయ్యలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. కానీ నువ్వు ఆత్మహత్య చేసుకుని అవసరంలా, నువ్వు ఎక్కడికో పారిపోని అవసరంలా, నువ్వు ఎక్కడికో ఏదో చేయని అవసరంలా, నువ్వు ఏమీ చేయని అవసరంలా. నీ కొరకే ప్రభు సమస్తమును చేస్తున్నాడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించడానికి, నీ పాప భారాన్ని తొలగించడానికి, నీ మీద నీ కుటుంబమైన శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు శాపగ్రస్తుడైపోయి చనిపోయాడు. నీ శాపాన్ని ఆయన భరించాడు, నీ పాపాన్ని ఆయన భరించాడు, నీ వ్యాధిని ఆయన భరించాడు, నీకున్న సమస్త రుగ్మతను ఆయన భరించగలిగాడు. ఇక మన పాప భారం పోయిన అవసరం ఆయన దగ్గరికి వస్తే అందుకన్నాడు, రా నా దగ్గరికి ప్రయాసపడి భారం మోయించున్న ప్రజలారా రండి, నేను మీకు శాంతినిస్తాను. ఈరోజు మనిషికి కరువైనది ఏంటో తెలుసా? శాంతి లేదు, సమాధానం లేదు, మనసులో నెమ్మది లేదు. ఎన్ని రకాలుగా భక్తి చేసినా, ఎంతగా ప్రయాసపడినా హృదయంలో శాంతి లేదు, ప్రేమ లేదు. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, కక్షలు, క్రోధాలు, అసూయలు, మత్సరాలు, గర్వాలు, అహంకారాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, త్రాగుడు. ఈరోజు త్రాగుడు ఏరులై పారుతుంది. దేవుని పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది, దొంగలు, త్రాగుబోతులు, వ్యభిచారులు, మాంత్రికులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎందుకు మానవుడు దేవుడు అనుకుంటున్నాడు? నీవు పరిశుద్ధంగా ఉండు, నీ హృదయం పరిశుద్ధంగా ఉండు, నీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అంటున్నాడు. ఈ హృదయాన్ని బాగు చేయడానికి వచ్చాడండి, ఈ హృదయాన్ని సరి చేయటానికి వచ్చాడు. నీలో నిన్న పాపాన్ని తీసివేసి, పాపమనే అజ్ఞానంలో నుంచి నిన్ను విడిపించి అనగా ఆయన వెలుగులోనికి నడిపించడానికి నేను వచ్చాడు. అందుకని అన్నాడు, నీ లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడువక జీవపు వెలుగులో నడుస్తాడు. కనుక దేవుడు అనేటువంటి వాడు చీకటి కాదు, మనం పెట్టే చిన్న దీపం కాదు. దేవుడు ప్రపంచ మానవుని యొక్క అంతరంగములో, హృదయములో ఉన్న చీకటిని పారదోలేవాడు దేవుడు. జాగ్రత్తగా గమనించు. నీ హృదయంలో ఉన్న పాపము అనగా నువ్వు పెట్టిన దీపము తొలగించలేదు, మనం వెలిగించే దీపాలు తొలగించలేవు. కనుక ప్రపంచంలో ఉన్న చీకటినంతటినీ తొలగించి అజ్ఞానముల నుంచి విడిపించి మానవుల జీవితాలను వెలిగించడానికి వచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి జీవితం ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఇదేదో ఒక మత మార్పిడి కాదు, మనస్సు మార్చుకోమన్నాడు ప్రభు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని నుంచి తొలగించ, నా దగ్గరికి రా. ఆయన వెలుగులోనికి నువ్వు వస్తే
ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆ వెలుగు అనగా చీకటిలో ఒక దీపం వెలిగిస్తే ఏ విధంగానైతే చీకటి పారిపోతుందో, ఆ వెలుగు దగ్గరికి వస్తే నిజంగా ప్రభువుని నీ హృదయమందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన దేవుడిగా రక్షకుడిగా నువ్వు విశ్వసించగలిగితే నీలో ఉన్న చీకటిని ఆయన తొలగిస్తాడు. ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడించితే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడువక జీవపు వెలుగులో నడుస్తాడు. కాబట్టి నా పిల్లరా, ఒక్కసారి ఆలోచించాలి. 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఇది మతం కాదు. హృదయములో ఉన్న పాపాన్ని తొలగించుకునే మార్గం. అది దేవుడు అన్ని సిద్ధపరిచాడు. మన కోసం ఆయన చనిపోయాడు. ఆయన మన పాపాలన్నింటినీ క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు జీవిస్తున్న జీవితం సరైనది కాదు. నోటిలో నుంచి కడుపులోనికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు గాని హృదయములో నుంచి బయటి వెళ్ళినదే మనిషిని అపవిత్రపరుస్తాడు. హృదయములో ఏమున్నాయి? ద్వేషములు, కక్షలు, క్రోధాలు, అసూయలు, మత్సరములు, గర్వము, తల్లిదండ్రులకు అవిధేయత, అనగా అహంకారము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి? హృదయము లోపల నుంచి బయటకు వస్తున్నాయి. అరే నేను చంపేస్తానన్నాడు, వెళ్ళి పడిపోతున్నాడు, చంపేస్తున్నాడు. ఎక్కడుంది? లోన కక్షలున్నాయి, హృదయంలో కోపాలున్నాయి, ద్వేషాలున్నాయి, క్రోధాలున్నాయి, గర్వాలున్నాయి, మత్సరం ఉంది. ఇవన్నీ మనిషిని హృదయం లోపల నుంచి బయటకు వచ్చినవి మనిషిని చెడిపేస్తున్నాయి. మనం తినే తిండి ద్వారా మనం అపవిత్రులం కావటం లేదే, అది బహిర్భూమికి వెళ్ళిపోతుంది కొన్ని గంటల తర్వాత. అందుకే అంటున్నాడు, నీ హృదయం లోపల ఉన్న పాపాన్ని తీసివేయటానికి నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తన దేవుడి లోకానికి వచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేశాడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుంచి మన పవిత్రంగా చేస్తుంది. కనుక నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎంత ఘోర పాపమైనా కావచ్చు, నీ హృదయం ఎంత కఠినమైనదైనా కావచ్చు, ప్రభు అంటున్నాడు, రాతి గుండెను తీసేసి మాంసపు కొండ నీకు ఇస్తాను, నా దగ్గరికి రా. రాతి గుండెను తీసేస్తాను. ఒకప్పుడు మేము కూడా మీలాంటి వారమే. ఒకప్పుడు మేము కూడా కఠినమైన జీవితాలు జీవించిన వారమే. ఒకప్పుడు మేము కూడా కఠినమైనటువంటి జీవితాలు బ్రతికిన వారమే. కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత కఠినత్వము పోయి మానవత్వముగా జీవించే కృపను దేవుడు ఇచ్చాడు. కనుక నీవు కూడా ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నువ్వే